72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. నమస్కారం, నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష రత్న అవార్డు గ్రహీత. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ రాశుల వారికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి, అట్లాగే ఈ 12 రాశుల వారు ఈ నెలలో ఎట్లాంటి రెమెడీ చేసుకునే ఎటువంటి అనుకూలత కలుగుతుంది, దైవానుగ్రహం, దైవబలం ఏ రకంగా వస్తుంది అనే విషయాన్ని గురించి, అలాగే ఈ నవగ్రహ స్థితిగతులను బట్టి ఈ 12 రాశులు ఏ రకంగా ఉంటాయనే దాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతోంది. ఈ 12 రాశుల్లో ఈ అక్టోబర్ 18న విశేషంగా గురుడు మారాడు. గురుడు మారడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకూలత ఉంది, అలాగే కొన్ని రాశులకు ప్రతికూలత ఉంది. అట్లాగే శని వక్రం నుంచి మావస్థితికి వచ్చేసాడు. తద్వారా అనుకూలతలు ఏ రకంగా ఉంటాయి అనే విషయాలు అవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అట్లాగే నవగ్రహ అనుకూలత, ఈ నవగ్రహ స్థితిగతులు వాటి స్థానాన్ని బట్టే మానవుడి యొక్క జీవితం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ 12 రాశుల్లో ఈ నవగ్రహ స్థానాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ ఏ రాశుల్లో ఉన్నాయి, ఉచ్చ నీచ సమస్థితులను బట్టి వాటి యొక్క గ్రహస్థితి ఏ రకంగా ఉండబోతోంది, గ్రహానుకూలత ఏ రకంగా ఉండబోతోంది, మరి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయి, ఎట్లాంటి ప్రతికూలతలు, ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, దానికి ఏమి పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పబోతున్నాను. అన్నీ కూడా చక్కగా ఈ 12 రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోందో, ఇందులో భాగంగానే మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పబోతున్నాను. అట్లాగే ఈ యొక్క రాశి యొక్క స్థితిగతి, మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి శుక్రుడు, మిథున రాశికి బుధుడు, కర్కాటక రాశికి చంద్రుడు, సింహరాశికి రవి, కన్యారాశికి బుధుడు, తులారాశికి శుక్రుడు, వృశ్చిక రాశికి కుజుడు, ధనురాశికి గురుడు, మకర రాశికి శని, కుంభరాశికి శని, మీనరాశికి గురుడు. వీళ్ళు ఆ యొక్క గ్రహాలకు అధిపతులు. కాబట్టి ఈ గ్రహానుకూలత ఈ యొక్క అధిపతులను బట్టి, లగ్నాన్ని బట్టి, లగ్నాధిపతులను బట్టి ఏ ఏ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. నమస్కారం. ధను రాశి వారికి ఈ యొక్క నవంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి చెప్పడం జరుగుతుంది. రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల, గురుబలం తక్కువగా ఉండడం వల్ల ప్రథమార్థం మాత్రం అనుకూలంగా ఉంది, తృతీయార్థం ప్రతికూలంగా. ఇక ధనురాశ్యాధిపతి గురుడు అయినప్పటికీ కూడా గురుబలం తక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకి విద్య యందు ఆసక్తి తక్కువగా ఉంటుంది. అనుకున్న రీతిలో ర్యాంకు సాధించలేకపోవడం, అట్లాంటి ఇబ్బందులు చూస్తూ ఉంటారు. విద్యాపరంగా ఇబ్బందులు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది, ద్వితీయార్థం చికాకులు చిక్కులు వస్తూ ఉంటాయి, ఉద్యోగంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తగు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కూడా ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది. అందువల్ల ఉద్యోగ ప్రయత్నం వారు కూడా ముందుగానే ప్రయత్నం చేసుకుంటే అనుకూలత వచ్చే అవకాశాలు ఖచ్చితంగా. అలాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయదారులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. ప్రథమార్థం అనుకూలంగా, ద్వితీయార్థంలో అకాల వర్షాలు, పంట చేతి రాకపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. తగు మెలకు వహించాలి వ్యవసాయ విషయంలో, లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం సామాన్యంగా ఉంది. అందువల్ల అనుకున్నటువంటి రీతిలో లాభాలు ఆశించలేరు, ఇబ్బందులు పడతారు, తగు జాగ్రత్త వహించాలి.
మెలకుగా లేకపోతే వ్యాపారంలో నష్టపోవాల్సి వస్తుంది, తగు జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి, తగు జాగ్రత్త వహించాలి. వివాహ ప్రయత్నం చేసేవారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది. అసలు వివాహ ప్రయత్నం చేసే వారికి ప్రథమార్థం బాగుంటుంది, ద్వితీయార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి తగు రెమెడీ పాటించినట్లయితే అనుకూలతలు వచ్చే అవకాశాలు. సంతానం గురించి ఎదురు చూసేవారికి సంతానపరంగా ఈ నెలలో ప్రథమార్థంలో అనుకూలతలు ఉంటాయి, ద్వితీయార్థంలో ప్రతికూలతలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు వహించాలి. లేదంటే సంతానపరంగా కూడా ఈ రాశివారు శుభవార్తలు వినలేకపోవచ్చు, తగు ఇబ్బందులు పడవలసి వస్తుంది. అట్లాగే స్టాక్ మార్కెట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ నెలలో స్టాక్స్ సరిగా పెరగకపోవడం, అనుకున్న రీతిలో లాభాలు ఆర్జించలేరు, ఇబ్బందులు పడతారు. ప్రథమార్థం అయితే అనుకూలంగా ఉన్నప్పుడు ద్వితీయార్థం వల్ల పెరిగిన స్టాక్స్ కింద పడిపోవడం అట్లాంటి జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త వహించాలి. సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ రంగం ప్రథమార్థంలో అయితే కనుక హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ద్వితీయార్థంలో యావరేజ్ కానీ బిలో యావరేజ్ కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సినీ పరిశ్రమ కూడా ఇబ్బందిగా ఉంది, ఈ నెలలో తగు జాగ్రత్త వహించాలి సినీ రంగం చూసుకున్నట్టు. అట్లాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అంతంత మాత్రంగా జరుగుతుంది, గతంలో కంటే కూడా కొంచెం పర్వాలేదు అయినప్పటికీ కూడా ఈ నెలలో ఇబ్బందులు వస్తాయి. సినీ పరిశ్రమ ఇబ్బందిగా ఉంది, తగు జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, ఆరోగ్యపరంగా కూడా తగు జాగ్రత్త వహించాలి. వీళ్ళు దత్త కవచాన్ని ప్రతినిత్యము పారాయణ చేయడం ద్వారా గురుబలం చేకూరి ఖచ్చితమైన అనుకూలతలు ఉంటాయి. అట్లాగే గురువారం నాడు ఈశ్వరుడికి విశేషముగా ఒక బత్తాయి రసముతో స్వామికి రుద్రాభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఈ రాశి వారికి ఉన్నాయి. చూశారు కదండి, ఈ ధనురాశి వారికి ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పిన విషయాన్ని చక్కగా రెమెడీ పాటించి శివానుగ్రహాన్ని పొందగోరుతున్నాను. మీ రవికిరణ శర్మ, వేలూరి జ్యోతిషరత్నావళికి నమస్కారం. 12 రాసుల వారికి కూడా మరి ఏ రకంగా ఉంది అన్న వివరంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా గ్రహ అనుకూలత ఉంటేనే మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయంటే మీరేమి చేయలేరు. ఇవాళ గ్రహాలు అనుకూలించాలంటే చక్కని యొక్క దైవనామ స్మరణ చేసుకోవడము, ఈ కార్తీక మాసం సందర్భంగా విశేషంగా శివుడికి అభిషేకాలు, అర్చనలు, పూజలు, హోమాలు ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. రాశులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా రాస్యాధిపతులు బలంగా ఉంటే, రాస్యాధిపతులు కూడా నవగ్రహాలే కాబట్టి నవగ్రహ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా గ్రహానుకూలత వల్ల ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లాంటి సమస్యనైనా సరే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా ప్రతిదానికి పరిహారం అనేది చెప్పబడింది. అందువల్ల మీరు వివాహపరంగా ఇబ్బందిగా ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. మీకు ఎందుకు ఆలస్యం అవుతుంది వివాహం అనే దాని గురించి చక్కటి రెమెడీ ఉంటుంది, దానికి ఏం చేయాలన్నది నేను చెప్పడం. సంతానంగా ఇబ్బంది పడుతున్నారంటే మరి ఎట్లాంటి దోషాలు ఉన్నాయి సంతానంగా ఇద్దరు జాతకాల్లో, దాని ద్వారా ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీకు ఆలస్యం అవుతుంది సంతానం అనే విషయాన్ని మీకు చెప్పడము, దాని యొక్క పరిహారం చేయించడం అట్లాంటివి జరుగుతాయి. వ్యాపారంలో నష్టపోతే వ్యాపారానికి లక్ష్మీ అనుగ్రహం ఏ రకంగా కలగాలి అనే విషయాన్ని గురించి దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగాలు రాకపోయినా, అలాగే చదువులో వెనకబడితే వాళ్ళకి ఏం చేయాలి, అట్లా ప్రతి విషయంలో కూడా చక్కగా పరిహారం సమస్య మీది, పరిష్కారం నాది. ఖచ్చితంగా మీకు రెమెడీ చెప్పడం జరుగుతుంది. మీకు అనుకూలంగా ఏ విషయంలో అయినా సరే జాతకం మీకు ప్రధానంగా చూసుకుని జాతకపరంగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి గ్రహ అనుకూలత లేదో గ్రహానికి పరిష్కారం చేసి పరిహారం చేసి తద్వారా గ్రహ దాన జప తర్పణ హోమ దాన భోజనాది కార్యక్రమాల ద్వారా గ్రహానుకూలత చేకూర్చి మీకు చక్కగా మీకు శుభాన్ని చేకూర్చడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. మీ రవికిరణ శర్మ, వేలూరి జ్యోతిష్ రత్న వారి గ్రహీత. నమస్కారం. నన్ను సంప్రదించండి.